గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారా? ఫోకల్ పోస్టుల నుంచి మళ్ళీ ఫోకల్ పోస్టులే దక్కించుకున్నారా? నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్నవారు రేవంత్ సర్కార్లో కూడా అప్రాధాన్య పోస్టుల్లోనే ముక్కి మూలుగుతున్నారా? కీలక స్థానాల్లో మళ్ళీ ఆ అధికారులే కొనసాగడానికి కారణాలేంటి? ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ అధికారులే కీలకమయ్యారు. గత సర్కార్లో చక్రం తిప్పిన అధికారులు ఈ ప్రభుత్వంలో అదే పని చేస్తున్నారు. వందలాది మంది బ్యూరోక్రాట్స్ ఉంటే కొద్ది మంది అధికారులకే ఎందుకు కీలకమైన పోస్టులు ఇస్తున్నారని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. మిగతా బ్యూరోక్రాట్స్ చేసిన తప్పులేంటో తెలియక మల్లగులాలు పడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. పాలకులు మారినా అధికారులు మాత్రం అలాగే ఉన్నారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కీలకమయ్యారు. గత ప్రభుత్వంలో బీహార్కు చెందిన అధికారులే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రధాన పోస్టులో వారే కొనసాగుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఐఏఎస్లు బదిలీలు చేశారు. బీఆర్ఎస్ సర్కారులో అన్నీ తామే అన్నట్లు వ్యవహరించిన ఒకరిద్దరు ఐఏఎస్లను అప్రధాన్య పోస్టులకు బదిలీ చేశారు. ఆ తరువాత కొద్దిమంది అధికారులకే స్థానచలనం కల్పించారు. కానీ 14 నెలల తర్వాత కూడా కొద్దిమంది సీనియర్ ఐఏఎస్లను కదపలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం పెరుగుతుందని భావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లూప్ లైన్లో ఉంచిన వారికి పెద్దపీట వేస్తారని బ్యూరోక్రాట్స్లో చర్చ జరిగింది. ఆ దిశగా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ అధికారుల పేర్లను సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించారు. గతంలో ప్రాధాన్యత లేని కొంతమందిని ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు. అయితే చాలా మంది ఐఏఎస్లలో ఇంకా అసంతృప్తి అలాగే ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కారులో కూడా వారే పెత్తనం చెలాయించడాన్ని మిగతా వారు తట్టుకోలేకపోతున్నారు. 2002 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రఘునందన్ రావు కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆగస్టు 2021 నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనే కొనసాగుతున్నారు. జీఏడీ పొలిటికల్ ప్రోటోకాల్ వ్యవహారాలు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. సాగుకు యోగ్యం కాని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, జాతీయ రహదారులకు, కొండలు గుట్టలు ఉన్న భూములకు, ప్రభుత్వ భూములకు రైతు బంధు చెల్లించారనే ఆరోపణలున్నాయి. ఫర్టిలైజర్ కంపెనీలు, సీడ్స్ కంపెనీల సర్టిఫికేషన్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చెల్లించాయని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రస్తుతం 2 కీలక పదవుల్లో రఘునందన్ రావు కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమల్లో నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు రఘునందన్ రావు సరైన సమాచారం ఇవ్వటం లేదని, ఫలితంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 2 శాఖల ఉద్యోగులు, అధికారులు వర్క్ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1991 బ్యాచ్కు చెందిన మరో కీలక ఉన్నతాధికారి రామకృష్ణారావు, ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు, అప్పుల సమీకరణలో భాగంగా నిత్యం ఆయన కేసీఆర్తో టచ్లో ఉండేవారు. కేసీఆర్కు రామకృష్ణారావు ఎంత చెబితే అంతన్న పేరుంది. గత ప్రభుత్వంలో సీఎస్ రేసులో కూడా రామకృష్ణారావు ఉన్నారు. కేసీఆర్ చేసిన అనేక ఆర్థిక చెల్లింపుకు ఈయనే సాక్షి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా రామకృష్ణారావు కొనసాగుతున్నారు. త్వరలో సీఎస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి జయేష్ రంజన్ తెలంగాణలో 10 ఏళ్ల నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు అనేక బహుళజాతి సంస్థలను ఆకర్షించడంలో రంజన్ కీలకంగా వ్యవహరించారని పేరుంది. జయేష్ రంజన్ కు మరో 2 ఏళ్ల పాటు 2027 సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో ఆయన పేరే లేదు. స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న జయేష్ తనకున్న ఢిల్లీ సంబంధాలతో ఏఐసీసీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టుగా సమాచారం. పదవీ విరమణ చేసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 1996 బ్యాచ్కి చెందిన అధికారి నవీన్ మిట్టల్ ఆది నుంచి అనేక వివాదాల్లో పేరు మారుమోగింది. గత ప్రభుత్వం ఎన్నికలకు 1.5 ఏళ్ల ముందు ఆయన్ను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నవీన్ మిట్టల్పై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆయనకు ఢిల్లీలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఆ పోస్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. 1989 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన శాంతికుమారి
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆమెను సీఎస్గా నియమించారు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ ఏపీ కేడర్కు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి రావడంతో ఆ స్థానంలో శాంతికుమార్ నియమించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ మార్పు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు సీఎస్ మార్పు జరగలేదు. మరో 2 నెలల్లో శాంతికుమారి పదవీ విరమణ చేయనున్నారు. అయితే మరో 6 నెలలు తనకు పొడిగింపివ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నట్టుగా సమాచారం. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా గతంలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శిగా, ఇంధన శాఖ కార్యదర్శిగా అనేక శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, తెలంగాణ జెన్కో సీఎండీగా, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవుల్లో కొనసాగుతున్నారు. 1999 బ్యాచ్కి చెందిన వి శేషాద్రి ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని శేషాద్రి కొంతకాలంగా సీఎంఓ వ్యవహారాలు చూశారు. ధరణి తీసుకురావడంలో శేషాద్రి పాత్ర కీలకమని, ప్రస్తుతం భూభారతి కూడా ఆయనే చేస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన వికాస్ రాజ్ కు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పదవి వరించింది. ప్రస్తుతం ఆయన రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1996 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ గతంలో జీహెచ్ఎంసీ జలమండలి కమిషనర్గా పనిచేసిన ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులే గత 10 ఏళ్లుగా ఆయా శాఖల్లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వాలు మారినా అధికారుల స్థానాలు, హోదాలు పదిలంగా ఉండడంపై ఉద్యోగులు, ప్రజల్లో అసంతృప్తి